పండుగ చేసి పరలోకం పోగొట్టుకుంటున్న క్రైస్తవ్యం. పండుగ చేసి పరలోకం పోగొట్టుకుంటున్న క్రైస్తవం. మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ప్రపంచంలో క్రైస్తవులను చూసినప్పుడు డిసెంబర్ వచ్చేసరికి క్రిస్మస్, జనవరి వచ్చేసరికి న్యూ ఇయర్, అలాగే ఏప్రిల్ మార్చికి వచ్చేసరికి ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు, ఇలా పండుగ చేసి అనవసరంగా పరలోకం పోగొట్టుకుంటున్నారు అనేది బైబిల్ బాగా చదివి మరి చెబుతున్న అంశం ఇది. కనుక దేవుని మాటలకు లోబడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు విని తమ జీవితాలను నిత్యజీవం వైపు నడిపించుకోవాలన్నదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. భూమి మీద ఉన్న మనుషులందరూ పరలోకం నుండి వచ్చారు, దేవుని పని నిమిత్తం వచ్చారు. దేవుడు మరి తను అనుకున్న ఒక ప్రణాళిక ప్రకారంగా మనిషిని పుట్టించాడు, మనిషికి కావాల్సిన సృష్టి అంతటిని చేశాడు. దేవుని పని నిమిత్తం ఈ లోకానికి ప్రతి మనిషి వచ్చాడు, ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అన్నది దేవుని యొక్క నిత్య సంకల్పం. అయితే ఈ సంగతి బైబిల్ చదివి గ్రహించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇక ఈ బైబిల్ ఎవరికి తెలుసు అంటే మనకి ఇశ్రాయేలీలకు తెలుసు, అలాగే క్రైస్తవులకు ఇది తెలుసు. కనుక బైబిల్ బాగా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని పని నిమిత్తం భూమి మీదకి మనిషి వచ్చాడు, పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. మిగతా అన్ని జనులందరికీ సంగతి తెలియదు. కాబట్టి తెలిసిన క్రైస్తవులు తెలియని అన్ని జనులకు తెలియజేసి వారిని కూడా దేవుని పనిలో ఉండేటట్లు చేసి అందరూ సమానంగా పరలోకం వెళ్ళిపోవాలి. కనుక ఈ భూమి మీద క్రైస్తవుని ముఖ్యమైన పని అది. అయితే అపవాది మరి తాను పోగొట్టుకున్న పరలోకానికి మనం కూడా పోకూడదు అని పన్నాగం పన్ని అది ఏం చేస్తుందంటే మనిషిని దేవుని పని చేయకుండా మనిషిని పండుగల పేరిట మనిషిని దేవునికి దూరం చేస్తూ పరలోకానికి పోనివ్వకుండా చేస్తుంది. మనిషిని సందడిలో పెట్టేసి పండుగల సందడిలో పెట్టేస్తే పని మానుకుంటాడని ఈ పండుగ సందడిని పుట్టించింది. పాత నిబంధనలు దేవుడు కూడా పండుగలు చేయమని చెప్పాడు. అయితే ఆ పండుగలు ఆజ్ఞలతో కూడినవి గనక మరి దేవుడు చెప్పింది ఏదైనా మనిషికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి దేవుడు చెప్పిన పండుగలనే పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు చేయలేకపోయారు. అది మనం బైబిల్లో చూసినప్పుడు మరి దేవుడు వారికి ప్రారంభ పండుగగా పస్కా పండుగని ఇచ్చినప్పుడు ఆ పస్కా పండుగ ప్రకారం దేవుడు వారిని విమోచించాడన్న ఆ జ్ఞాపికలు వారికి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పస్కా పండుగ ఇవ్వటం జరిగింది. అయితే ఈ పస్కా పండుగను కూడా వారు మరి జనవరి అంటే మొదటి నెల 14వ తారీఖున ఆచరించవలసిన వారై ఉన్నారు. అయితే దానిని ఆచరించడానికి వారికి మరి దేవుడితో ఆజ్ఞతో కూడింది కదా, అది చేయలేకపోయారు. పస్కా పండుగప్పుడు మరి కర్రలు పట్టుకొని నడుములు కట్టుకొని చెప్పులు వేసుకొని త్వరపడుచు చేదు కూరలతో ఆ యొక్క పస్కా బలి పశువులు తినాలి. ఇది చాలా కష్టంతో కూడింది. ఆ రక్తమును కూడా ద్వారబంధాలకి రాయాలి. ఇదంతా కష్టంతో కూడింది కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. మరి ఇది చేయలేకపోయారు అనేది మనం చూస్తే ఉదాహరణకి 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 26-15 వచనాల్లో ఇది హిజ్కియా పరిపాలన కాలంలో మనం చూసినప్పుడు 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించారు. 26వ వచనంలో సొలొమోను కాలమునకు తర్వాత ఎలాగూ జరిగి ఉండలేదంట. అంటే సుమారు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఈ పస్కా పండుగను వారు చేయలేకపోయారు. అంటే మరి అది చాలా కష్టంతో కూడింది. దేవుడు ఏది చెప్పినా అది
మరి ఆజ్ఞలతో కూడింది, కష్టంతో కూడింది కాబట్టి మనిషి దేవుడు చెప్పింది చేయలేడు. అలాగే 2వ దినవృత్తాంతాలు 35 అధ్యాయం 17-18లో కూడా యోషియా కాలంలో కూడా ఈ పండుగ ఆచరించడం జరిగింది. ఇశ్రాయేలీలు పస్కా పండుగ ఆచరించిరి. 2వ దినవృత్తాంతం 35 అధ్యాయం 17-18. దాని గురించి అక్కడ ఏం రాస్తున్నాడు, 18 వచ్చిన ప్రవక్త యొగు సమూయేలు దినాలు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదంట. యోషియా కాలంలో అంతగా అంటే మరి కొన్ని వందల సంవత్సరాలు మళ్ళా వీళ్ళు చేయలేకపోయారు. సమూయేలు మొదలుకొని మనం యోషియా వరకు ఆలోచిస్తే సుమారు 400 సంవత్సరాల కాలం వస్తుంది. ఈ సుమారు 400 సంవత్సరాల కాలంలో కూడా పస్కాను వారు సరిగా చేయలేకపోయారంటే మరి దేవుడు చెప్పిన మనిషి చేయలేడు. అంటే దేవుడు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ పాత నిబంధనల పండగలను కూడా వాళ్ళకి తీసేయాలని ఆలోచన చేశాడు. హోషేయ గ్రంథం 2:10 వచనంలో చెప్పాడు అనమాట. హోషేయ 2:10 వచనంలో మీ పండుగ దినములను విశ్రాంతి కాలం నేను మానిపిస్తాను అన్నాడు. మానిపించాడు ఆయన, వద్దన్నాడు. అయితే వద్దన్న తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు వారు మరి మానవులకు పని గుర్తు చేయడానికి ఆయన కూడా పరలోకం నుండి వచ్చాడు, పని చేసి వెళ్ళిపోవటానికి వచ్చాడు. కాబట్టి ఆయన కూడా ఈ పండుగలకు ఎంత ప్రాముఖ్యత అసలు ఇవ్వలేదు. ఆ పాత నిబంధన పండుగల్లో వాళ్ళు వెళ్ళినప్పటికీ ఈయన పస్కా పండుగ అప్పుడు ఏం చేసేవాడు, లోక 2వ అధ్యాయంలో ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ వారికి ప్రత్యుత్తరాలు చెప్తున్నాడని రాయబడింది. అలాగే యోహాను 7వ అధ్యాయంలో కూడా పర్ణశాల పండుగ వచ్చినప్పుడు నేను పండగకి రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా వెళ్ళిపోయి బోధ చేస్తూ ఉంటాడు. అంటే పని వచ్చింది ఏంది, పని నిమిత్తం కదా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నాడు. కనుక పని కోసం వచ్చిన వాడు పండగలు చేసుకోవటానికి సమయం ఉండదు, పని వేస్ట్ అయిపోద్ది, చేయాల్సిన పని మిగిలిపోద్ది. అందుకనే ఆయన పని చేస్తూ పండగలు అనేవి చేయలేదు. మనకు అర్థమవుతుంది. ఆ పాత నిబంధన పండగలే దేవుడు తీసేశాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ కూడా కొత్త నిబంధనలు మనకి పండుగలు అనేవి లేవు. ఈ పండుగలు ఏం చేస్తాయి అంటే పండుగల్లో మనకి పని అనేది వ్యర్థమైపోద్ది, చేయాల్సిన పని మిగిలిపోద్ది. ఈ పండుగలు మరి దేవుడిచ్చిన పండుగలు వేరు, అన్ని జనులు చేసే పండుగలు వేరు. అన్ని జనుల పండుగలు ఎలా ఉంటాయి, విచ్చలవిడితో ఉంటాయి. విందులు, వినోదాలు, మళ్ళీ వ్యభిచారాలు, ఇవన్నిటి కోసం వాళ్ళు పండగలు చేస్తారు. కానీ మరి దేవుడిది అలా ఉండదు. దేవుడిది కట్టుబాట్లతో, కఠినమైన నియమాలతో ఉంటుంది అన్నమాట. అసలు దేవుడు విందులు, వినోదాలు అసలు ఆయనకి ఇష్టం ఉండదు. వ్యభిచారం చేయటం కానీ, విచ్చలవిడిగా ఆటలో పాటలో. ఈరోజు ఆ అన్ని జనులను పోలే ఈరోజు క్రైస్తవులు సృష్టించుకున్న పండుగలలో క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, నూతన సంవత్సరం కానీ, ఈ గుడ్ ఫ్రైడే కానీ, ఈ పండుగలలో విచ్చలివిడితనం మనం చూస్తాం, వ్యాపారం చూస్తాం, విందులు, వినోదాలు చూస్తాం. అలాగే ఈ యొక్క అలంకరణ, ఆడంబరాలు, వ్యర్థమైనటువంటి ఖర్చు, మరి ఆటలో పాటలో పోటీలు, ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైంది. ఎందుకంటే పని మానేస్తున్నారు మనిషి. దేవుడు ఏర్పరిచిన పండుగలో దేవుని సందేశం ఉంటుంది కానీ సందడి ఉండదు. దేవుడు ఏర్పాటు చేసిన పండుగలో సందేశం ఉంటుంది తప్ప పండగ ఉండదు. అందుకే కొత్త నిబంధనలు కూడా ఏం చేశాడంటే 1 కొరింథీ 5 అధ్యాయం 7-8లో క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడిన గనుక దుర్మార్గత, దుష్టత్వం లేకుండా నిష్కాపట్యము, సత్యముగా ఉండి ఆ పండగ ఆచరించమని. అంటే సత్యముగా ఉండటమే పండగ. ప్రతిరోజు నిష్కాపటంతో బతకటమే పండగ దేవుని పిల్లలకి. కనుక దేవుడు చేస్తున్న ఈ పండుగలో విందులు ఉండవు, వినోదాలు ఉండవు, ఆర్భాటాలు ఉండవు, ఆడంబరాలు ఉండవు, వ్యాపారం ఉండదు, వ్యామోహం, డబ్బు ఖర్చు, దుబారా ఖర్చులు అసలు ఉండవు. మరి నేటి క్రైస్తవులు దేవుడు చెప్పినవి చేయటం లేదు. తమకు అనుకూలమైన పండుగలు ఏర్పాటు చేసుకొని తిని త్రాగి గెంతి అంటే ఆటలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. వీరిని గురించి దేవుడు ముందుగానే చెప్పాడు, జాగ్రత్తగా. యెషయా 5 అధ్యాయం 12 వచనంలో వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. దేవుడు ఏర్పాటు చేసిన పని వాళ్ళు యోచించరు. ఏం చేస్తారు? సితారా వాళ్ళకి సంతోషం, స్వరమండలం, తంబుర, సన్నాయిలు వాయించుచు
ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు. ఇవేం చేస్తాయంటే దేవుని పనిని పాడు చేస్తాయి. దేవుని పనిని పాడు చేసేవి సంగీతం, తర్వాత దేవుని పనిని పాడు చేసేది తిండి, దేవుని పనిని పాడు చేసేది తాగటం. ఇవన్నీ పండుగలో ఉంటాయి కాబట్టి పనిని పాడు చేస్తాయి. అందుకని పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కోసం జీవితాన్ని గడపాలనుకున్న వారు ఎవరు కూడా పండుగలు చేయలేరు. క్రొత్త నిబంధన ప్రకారం చెయ్యరు కూడా. అపోస్తులు ఎవరు పండుగలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి పని చేసుకొని దేవుడు అప్పగించిన పని పూర్తి చేసి ప్రాణాలు పెట్టడమే పెద్ద పని అయిపోయింది. కనుక పని క్రైస్తవులు అనేవాళ్ళు పని చేయాలి. పని మాని పండుగలు చేసుకుంటున్నారు. మరి పండుగ చేసి పరలోకం పోగొట్టుకుంటారా అంటే పండగలో కూడా మేము యేసుక్రీస్తుని గురించే కదా అంటారు. ఆయన చెప్పింది చేయాలి, చెప్పంది చేస్తే దేవుడికి బాధ అనమాట. మనకి సౌలుని దేవుడు రాజుగా పెట్టినప్పుడు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరినీ నాశనం చేయి, గొర్రెలను గొడ్లను కూడా నాశనం చేయమన్నాడు. ఈయన కొన్ని గొర్రెలు ఎడ్లు వీటిని ఏం చేశాడంటే దేవునికి బలి అర్పిద్దామని మంచి మంచి వాటిని ఉంచాడు. దేవుడు దానికి కోప్పడు ఏమంటాడు? మొదటి సమయంలో 15:22 బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. కాబట్టి దేవుడు మాట వినాలి, కానీ నువ్వేదో చేస్తే అది పండుగ పేరిట ప్రభువుని ప్రకటిస్తున్నావు అని అనుకుంటే అది దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన ఆ పండుగలో ప్రకటించమని ఆయన ప్రతిరోజు ప్రకటించమన్నాడు. కనుక దేవుడు చెప్పింది చెయ్యకుండా దానికి ఏదో కలిపితే ఏమవుతుందంటే సౌలులాగా అధికారం పోద్ది. అక్కడ ఆయనకి సింహాసనం రాజరికం పోయింది. మనకైతే పరలోకమే పోద్ది ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే. ఇక మోషే గారు మరి బండతో రెండోసారి మాట్లాడు అన్నప్పుడు ఈయన కొట్టాడు. అప్పుడేమైంది? నువ్వు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించవు అని చెప్పేశాడు. చూడండి, అంత మహానాయకుడు లక్షల మంది జనాన్ని నడిపించి మరి జీవితాన్ని మొత్తాన్ని 40 సంవత్సరాలు త్యాగం చేసిన ఆ యొక్క సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు భూమి మీద, అతను వంటి వాడు ఎవడు లేడని ఆయన చేత సాక్ష్యం పొందిన మోషే గారే మరి ఆయన మాట వినకపోవటం వల్ల వాగ్దాన భూమిలోనికి ప్రవేశించే అర్హత కోల్పోయాడు. ఇలా మనం చూసినప్పుడు దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చింది చేస్తే మరి దేవుడు దానికి ఒప్పుకోడు. కానీ కొత్త నిబంధనలు ఎక్కడో కూడా పండగ చేయమని చెప్పలేదు. ఆయన పని మాత్రం చేయమంటున్నాడు. మనకు అప్పగించిన పని మనం పూర్తి చేసుకోవాలి. ఎఫెసీ 2:10 ప్రకారం సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. సత్క్రియలుగా వాక్యపు పనులు. యోహాను 17:4 యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరి దేవుడు తనకు అప్పగించిన పని పూర్తి చేసి పరలోకం వెళ్ళాడు. ఆయన పని చేశాడు, తండ్రి అప్పగించిన పని మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించే పని అనమాట. ఆ పని పూర్తి చేసి పరలోకం స్వతంత్రించుకున్నాడు. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు దేవుడు చెప్పిన పని చేయాలి, పండగ చేయకూడదు. పండగ చేసి అనవసరంగా పరలోకం పోగొట్టుకుంటున్నారు అనేది మరి ఈ సమయంలో మీకు ఇస్తున్న సందేశం. కాబట్టి మరి దేవుడు చెప్పనివి వద్దు, దేవుడు చెప్పిందే మనకి కావాలి. ఆయన పరలోకం ఈ లోకం మనకు కాదు. ఈ లోకంలో ఈరోజు మనం క్రైస్తవులను చూసినప్పుడు వీళ్ళు మరి బైబిల్లో రాయబడిన భక్తుల్లాగా వీళ్ళ జీవితాలు లేవు. భక్తుల్లాగా మరి నిరాడంబరత అనేది లేదు. సేవకులకు కూడా లేదు. సేవకులు కూడా మాదిరిగా ఉండవలసిన సేవకులు, మందకు మాదిరిగా ఉండవలసిన ఈ పాదురులు లేకపోతే సేవకులు అనుకున్న వారు ఎలా ఉండారంటే ఆడంబరాలతో ఉంటున్నారు. అసలు యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ క్రైస్తవ్యం కానీ మనం చూస్తే నిరాడంబరమైన జీవితం, నిరాడంబర నివాసాలు, నిరాడంబర అలంకరణ, నిరాడంబర దీనత్వంతో కూడిన జీవితము ఈ క్రైస్తవ్యాన్ని. కానీ ఈరోజు క్రైస్తవుని చూసినప్పుడు అసలు క్రైస్తవ్యానికి ఉండాల్సిన లక్షణాలే లేవు. క్రీస్తుకు ఉండాల్సిన దీనత్వము, విధేయత, నిరాడంబరత ఇవన్నీ కూడా లేకుండా బతుకుతున్నారు. ఇలాంటి కాలంలో మరి మనము మరి నిత్యమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా మనము జీవించాలి. దేవుడు చెప్పిన వాటి ప్రకారంగా జీవిస్తేనే మనము పరలోకం స్వతంత్రించుకుంటాం. లేకపోతే పరలోకం సునాయాసంగా పోగొట్టుకుంటాం. అనవసరంగా పండగ చేసి పరలోకం పోగొట్టుకుంటున్నారు.
పనిచేసి పరలోకాన్ని మనం స్వాతంత్రించుకోవాలి. యేసుక్రీస్తు వలె, అపోస్తలుల వలె, పౌలు వలె, మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె. కనుక వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ జీవితాలలాగా మన జీవితాలని మార్చుకొని పరలోకం వెళ్ళాలనేదే ఈ మాటల యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడి మాటలు దీవించునుగాక.